ఉదయం హ్మ్. తెల్లారుజామున మేడం 5 అనుకుంటా మేడం. తెల్లవారుజామున సుమారు 5 గంటలకు. అవును మేడం, కన్ఫామ్ గా తెలియదు మేడం. సరేనండి, సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే మేడం. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మా కుటుంబం తరపు నుండి గురూజీ. మీ కుటుంబంలో అందరికీ కూడా మా ఆశీస్సులు. అందరిని అడిగానని చెప్పండి. ఓకే సార్. చెప్పండి తల్లి. గురూజీ, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురూజీ. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటాను గురూజీ. ఇంట్లోనే ఉంటారు, హోమ్ మేకర్. అవును గురూజీ. రీసెంట్ గా మా ఆయన చనిపోయినాడు గురూజీ. 7 నెలలైంది. మేము ఒక హౌస్ కట్టించినాం గురూజీ. సరే. హౌస్ లోకి వెళ్ళినాక మా ఆయన హెల్త్ బాగలేదు. అందరూ హౌస్ వల్ల అంటే మళ్ళీ హౌస్ వదిలేసి వేరే చోటుకు వచ్చి 2 ఏళ్ళాయా అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్నాము. ఈయన మధ్యనే మా ఆయన చనిపోయినాడు. ఎందుకు అలా జరిగిందో ఏమో కానీ నాకు తెలియదు. నేను నిత్యము దేవుని మటుకు నా ఇంటి దేవుని విడిచిపెట్టలేదు, కానీ నాకు అట్లా జరిగిపోయింది. నా ఫ్యూచర్ ఎట్లుంటుంది, నా బాధ్యత. నాకు 3 పిల్లలు గురించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి గురించి. అదే నా కోరిక. మంచిది తల్లి, మంచిదమ్మా. నువ్వైతే మంచి సంకల్పమే చేసావు తల్లి. నీకు మంచిది కలగాలి, నీ పిల్లలకు కూడా మంచిది కలగాలి. మంగళవారం జన్మించారు. మీ భర్తకి అనారోగ్యము ఎలా? సరి తల్లి, ధనిష్ట నక్షత్రం మకర రాశిలో మీరు జన్మించారు. మీ భర్తకి హెల్త్ ప్రాబ్లం అయినిందా? అవును గురుజీ. ఓకే. మీరు గ్రూప్ ప్రవేశం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 ఏళ్ళు అయింది గురుజీ. ఓకే. ఏమైంది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం? పక్కిళ్ళండి గురుజీ, లివర్ ప్రాబ్లం వచ్చింది. ఓకే 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 లివర్ డ్యామేజ్ అయినంది. మీ కుటుంబంలో నాన్న తాతగారు ఎవరికైనా అయినిందా ఇలా? వాళ్ళు ఉన్న కుటుంబంలో? లేదు గురుజీ. అంటే చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయినారు గురుజీ మా ఆయనకి. ఓకే ఓకే, కుటుంబానికి దోషం వచ్చింది. మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నకి? 2వ కొడుకు గురుజీ. ఓకే. వాళ్ళకి అన్న తమ్ముళ్ళు ఉన్నారా? ఉన్నారు గురుజీ. పెద్ద అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నారు గురుజీ. ఓకే తల్లి. మీకు ఎంతమంది సంతానం? 3. 3 గురుజీ. 2 బిడ్డలు, 1 కొడుకు గురుజీ. వాళ్ళని బాగా చూసుకోవాలి గురుజీ. 2 ఆడపిల్లలు, 1 కొడుకు. ఏదన్నా ఫ్యూచర్ కి ఎలా ఉంటుంది? సరే అమ్మా, నువ్వేం చదువుకున్నావు తల్లి? నేను ఇంటర్ అయిపోతానే పెళ్లి అయింది గురుజీ. మళ్ళీ ప్రైవేట్ గా హిందీ బీఈడి చేసినాను గురుజీ. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత. ఓకే. ప్రెసెంట్ ఏమైనా టీచింగ్ చెప్పించడం, స్కూల్కి వెళ్ళడం అలా చేస్తున్నా? రీసెంట్ గా 1వ తారీఖు నుండి వెళ్తున్నా గురుజీ ప్రైవేట్ స్కూల్లో. ఓకే, చేస్తున్నారు అయితే. సరే అమ్మా, జాతకంలో ఇలా దోషం రావడానికి కారణాలు ఉన్నాయి తల్లి. ఎప్పుడు కూడా కొన్ని విచారాలు, ఇప్పుడు ఆ ఇంటి నుంచి మీకు వచ్చింది అని ప్రాబ్లం లేదు ఇక్కడ, కానీ మీ భర్త జాతకంలోనే గండాంతరం ఉండింది, ఆలస్యం అయ్యింది, అందుకే అలా స్వర్గస్థులయ్యారు. కానీ దీన్ని అపమృత్యు అంటాను తల్లి. మీ భర్త ఒకసారి ఏదో డ్రైవింగ్ చేసేటప్పుడు, లేదో ఎక్కడో వెళ్ళేటప్పుడు, ఏదో మట్టి పనిలో ఇలాంటిది ఏదో చేసేటప్పుడు ఒక సర్పానికి చాలా బలమైన గాయం చేసి మధ్యలో వదిలేశారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.